డయాబెటిక్ క్లయింట్స్ ఎలా ఉన్నారంటే ఆ మందులు మింగి మింగి ఆర్గాన్స్, కిడ్నీ ప్రాబ్లమ్స్, ఐ ప్రాబ్లం, హార్ట్ ప్రాబ్లం చేతులారా తెచ్చుకుంటున్నారండి. ఇంతకు ముందు అంటే మనకు వేరే ఆప్షన్ లేక గత్యంతరం లేక వెళ్ళాము. బట్ ఇప్పుడు మనకి మిల్లెట్ మాల్ట్ వచ్చేసినాయి. మనం మన బాడీ డ్యామేజ్ అవ్వకుండా కాపాడుకుందాం. చాలా మంది చూడండి కిడ్నీ ప్రాబ్లం వాళ్ళకి పాపం క్రియాటిన్ 6 to 10 ఉంటుంది. డయాలసిస్కి వెళ్ళిపోతున్నారు. మనం చెప్పేది ఏంటంటే మిల్లెట్ మాల్ట్ ని ప్రివెన్షన్ గా తీసుకోండి. మీకు అసలు ఆ కిడ్నీ ప్రాబ్లమ్స్ రావు, ఏది బాడీ డ్యామేజ్ అవ్వదు. మన మిల్లెట్ మాల్ట్ ని ఎలా తీసుకోవాలి, ఏ రూపంలో తీసుకొని మీకు కడుపు నింపాలి, మీరు ఎదురుగా కూల్ డ్రింక్ ఉన్నా, ఫ్రూట్స్ ఉన్నా, ఏ ఉన్నా తినకుండా చేయడమే మా ప్రయత్నం అండి. కాబట్టి డే లీడర్స్ మనం చీట్ చేయకుండా ఒక 30 days మీ లైఫ్, ఇన్ని కోట్ల కంటే కోట్ల ఖరీదైన మన శరీరాన్ని, మన బాడీ నుంచి డయాబెటిక్ రివర్స్ చేస్తున్నామంటే మీరు 30 days మీరు కరెక్ట్ గా కాన్సన్ట్రేషన్ పెట్టి మన మిల్లెట్ మాల్ట్ ఏ రూపంలో ఏ కాంబినేషన్ తో తిన్నారనుకోండి, నేను చెప్పిన విధంగా మీరు హెల్దీగా ఉంటారు, నార్మల్ గా ఉంటారు, కూల్ గా హ్యాపీగా ఉండొచ్చు. నాకు షుగర్ వచ్చింది, నా షుగర్ వచ్చింది. చాలా మంది ఈ భయంతోనే వాళ్ళకి హెచ్బిఏవన్సీ పెరిగిపోతా ఉంది. అలా మనం భయపడాల్సిన అవసరమే లేదు. మిల్లెట్ మాల్ట్స్ వచ్చేసి మన బాడీ కూడా మనం డ్యామేజ్ లేకుండా కాపాడుకుందాం. మనకి మన మిల్లెట్ మాల్ట్ ని పద్మశ్రీ ఖాదర్వలి గారి పుణ్యమా అంటూ మిల్లెట్ మాల్ట్ వచ్చేసినాయి. అంటే మనం డయాబెటిక్ రివర్స్ ఎలా చేయాలన్నదే. ఎందుకంటే ఇప్పుడు మనం సప్లిమెంట్ ఉందనుకోండి, దాని గురించి చెప్పాలి. ఇక్కడ మనం చెప్పాల్సిన అవసరమే లేదండి. ఆల్రెడీ 15 సంవత్సరాలు తిరిగి తిరిగి మన ఖాదర్వలి గారు ప్రజలందరికీ ఇప్పుడు దగ్గరయ్యారు. ఇంతకుముందు చెప్తుంటే తర్వాత చూద్దామని వీళ్ళు ఇంకా రోగాలు ఎక్కువ పెంచేసుకున్నారు ప్రతి ఒక్కళ్ళు. మనం ఏదన్నా చేయగలను, కోట్ల రూపాయలు ఉన్న డబ్బులు మళ్ళీ సంపాదించుకోగలం, కానీ బాడీ డ్యామేజ్ అయ్యి కిడ్నీ ప్రాబ్లమ్స్ వచ్చి డయాలసిస్కి వెళ్ళే వాళ్ళు మళ్ళీ మునుపట్లాగా అవ్వాలంటే టైం పడుతుంది లీడర్స్. కాబట్టి మనం ఏంటంటే ఈ మన మిల్లెట్ మాల్ట్ ప్రివెంటివ్ గా తీసుకోండి, హెల్దీగా ఉంచండి, మీ ఆయుష్ని పెంచుకోండి. మన ఫ్యామిలీకి మనం అంటూ ఉండాలి అంటే ఇదైతే ఖచ్చితంగా మనం స్టార్టింగ్ నుంచే చేసి తీరాల్సిందే లీడర్స్. మనందరికీ గుడ్ న్యూస్ ఏంటంటే షుగర్ డయాబెటిక్ తో ఎవరైతే బాధపడుతున్నారో బాడీ డ్యామేజ్ కాకుండా మనం మిల్లెట్ మాల్ట్ తో నార్మల్ గా తీసుకొని రావచ్చండి. ఖచ్చితంగా మనం వాడడమే కావాలి, తర్వాత చూద్దాంలే మేడం. ఇంకో టెస్ట్ మని చెప్తాను లీడర్స్. నేను ఇంత హార్ట్ఫుల్ గా ఇంత ఎనర్జెటిక్ గా చెప్పడానికి కారణం ఏంటంటే నాకు కూడా డయాబెటిక్ ఉందండి. సప్లిమెంట్స్ వాడుతూ ఉండేదాన్ని. 15 years నుంచి మార్కెటింగ్ లోనే ఉన్నా కానీ డయాబెటిక్ హెచ్బిఏవన్సీని నార్మల్లో తీసుకొని రాలేకపోయాను. 12.5 ఉండేది. బట్ నేను మిల్లెట్ మాల్ట్ తీసుకున్నాను. ఇలాగ నేను మీకు చెప్పిన విధంగా తీసుకున్నా లీడర్స్. ఏదన్నా కడుపు నింపేసి, అంటే నేను ఇంకా కూల్ డ్రింక్స్ ఉన్నా ఎదురుగా ఉన్నా కూడా తీసుకునేదాన్ని కాదు. అలాగ నిష్టగా ఒక 30 days చేయబట్టి నా హెచ్బిఏవన్సీ ఇప్పుడు 6.5కి వచ్చిందండి. హ్యాపీయా కాదా? మా ఇంట్లో హ్యాపీయా కాదా? మా పిల్లలు కూడా చాలా హ్యాపీ అండి. వాళ్ళు ఇష్టంగా తీసుకుంటున్నారు మిల్లెట్ మాల్ట్ ని. అలా మనం ఎందుకు తీసుకోకూడదు? మనం ఎలా డిపెండ్ అయ్యామంటే 1వ తేదీ వచ్చింది, జీతం తీసుకున్నాం, హాస్పిటల్కి వెళ్ళాం, ఆ మందులు తెచ్చుకున్నాం, వాడుతున్నాం. ఒక్కటి గమనించండి లీడర్స్, మీరు గూగుల్లో కూడా చెక్ చేయొచ్చు. ఒక వ్యక్తి 8 సంవత్సరాలు కంటిన్యూగా ఇంగ్లీష్ మెడిసిన్ వాడారు అంటే ఖచ్చితంగా బాడీ డ్యామేజ్ అవుతుందండి. కిడ్నీ ప్రాబ్లం అవుతుంది, విజన్ ప్రాబ్లం అవుతుంది, హార్ట్ ప్రాబ్లం అవుతుంది, డయాలసిస్ కి కూడా ఖచ్చితంగా వెళ్ళి తీరుతారు, అందులో డౌటే లేదు. నేనేమంటానంటే ఇన్ని రోజులు మనకి మార్కెట్ లో లేవు, మనం ఏమి యూజ్ చేయలేకపోయాం, హాస్పిటల్ మీద డిపెండ్ అయ్యాం. బట్ ఇప్పుడు ఖాదర్వలి గారి పుణ్యమా అంట, జ్యోతిబాబు గారి పుణ్యమా అంట, మనకు మిల్లెట్ మాల్ట్ వచ్చేసి రెడీమేడ్ గా ఇన్స్టంట్ రిజల్ట్స్ లీడర్స్. ఇప్పుడు మనం ఏదైనా అర్జెంట్ గా వెళ్ళాలి, జస్ట్ వాటర్ లో పెట్టాము, ఈ మిల్లెట్ మాల్ట్ కలుపుకున్నాం, అదేసి ముందు కడుపు నింపే ప్రయత్నమే చెయ్యాలి. అంతేగాని ఆకలేస్తుందని మనం బయట హోటల్ ఫుడ్ అవి తినకుండా ఈ 30 days ఖచ్చితంగా చేస్తారని నేను మనస్ఫూర్తిగా, నేను చెప్పిన మెసేజ్ మీరు తూచా తప్పకుండా చేస్తారని ఆశిస్తున్నాను. మనందరికీ ఒక శాశ్వత పరిష్కారం దొరికింది లీడర్స్. మిల్లెట్ మాల్తో డయాబెటిక్ ని చాలా మందికి రివర్స్ అయ్యింది కూడా. వేల మందికి ఖాదర్వలి గారు తగ్గించేశారు కాబట్టి 80% ఆయన వర్క్ పూర్తి చేసేసారు. జస్ట్ మనం 20% మనం చెప్పుకొని షేర్ చేసుకొని ఒకరికొకరు చెప్పుకుంటే ప్రతి ఒక్కరికి కూడా, అందరూ కూడా, ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండేటట్టు మనం చేసామంటే ఆల్రెడీ కంపెనీ ఏం చెప్తుందంటే మీరందరినీ ఆరోగ్యాన్ని ఇస్తే, ఇవాళ చూసారు కదా గ్రూప్ లో డైలీ పేమెంట్లు వస్తూనే ఉన్నాయి లీడర్స్. మార్నింగే పేమెంట్ వస్తే జస్ట్ మనం ఆరోగ్యాన్ని ఇచ్చినందుకు గాను తన ఆదాయం ఇస్తున్నారు. మనకి ఎంత హ్యాపీ లీడర్స్. డైలీ ఒక 3,000 2,000 అలా వస్తూనే ఉన్నాయంటే ఎంత ఇన్కమ్ 1 lakh ప్లస్కి వెళ్ళిపోతున్నాం సింపుల్ గానే, 1600తో స్టార్ట్ అయ్యి. కాబట్టి అసలు మనం ఏం చేయాలి, ఈ 30 days ఏం చేయాలన్నది మీకు తెలియాలి లీడర్స్. మిల్లెట్ మాల్ట్ తో 30 days
HbA1c 14 ఉన్నా కానీ 6.5కి మనం తీసుకొని రావచ్చండి. ఏం చేయాలా? మార్నింగ్ నుంచి నైట్ వరకు ఒక డయాబెటిక్ వాళ్ళు మాత్రమే, ఇది మాత్రం ఈ రోజు నేను చెప్పింది ఓన్లీ డయాబెటిక్ వాళ్ళకి మాత్రమే లీడర్స్. కాబట్టి ఏం చేయాలి? మార్నింగ్ మీరు లెగగానే ఫస్ట్ వాటర్ తాగేసేయండి లీడర్స్. ఎందుకు అంటే మనకి ముందు డయాబెటిక్ తో బాడీలో ఇమ్యూనిటీ అనేది నేను హై పెంచుతున్నారు. ఇప్పుడు మన ప్రతి ఒక్కరు కూడా మిల్లెట్ మాల్ట్ తీసుకుంటే ఇమ్యూనిటీ పడిపోతే మాత్రం మనకు అన్ని డిసీజ్ వచ్చేస్తాయి. మన పని ఏంటి అంటే మన మిల్లెట్ మాల్ట్ తో ఇమ్యూనిటీ అనేది ఫుల్ హై ఇమ్యూనిటీ పెంచేసి ఇంకా ఏ రోగాలు రావు. ఇంకా డయాబెటిక్ ఎలా రివర్స్ అవుతుందో మీరే వినండి లీడర్స్. మిల్లెట్ మాల్ట్ నేను చెప్పిన ప్రతి ఇన్ఫర్మేషన్ సైన్స్ పరంగా సైంటిఫిక్ గా ప్రూవ్ అయిన సమాచారాన్ని నేను మీకు అందిస్తున్నాను. ఎందుకంటే కాదరవల్లి గారు ఆల్రెడీ అంతా ప్రపంచం అంతా తిరిగి నార్మల్ చేశారు కాబట్టి. ఇక డయాబెటిక్ క్లయింట్ ఎవరన్నా కానీ డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ ఏం చెప్తాడండి? నువ్వు లైఫ్ లాంగ్ మందులు వాడు, నువ్వు లైఫ్ లాంగ్ మందులు వాడు, నువ్వు బ్రతికినంత మందులు వాడుతూనే ఉండు అంటారు. వాళ్ళకి అక్కడ భయం స్టార్ట్ అవుతుంది, నేను బతికినంత కాలం మందులు వాడాలా అని. లేదు లీడర్స్, మీరు బతికినంత కాలం మందులు వాడాల్సిన అవసరం లేదు. మన మిల్లెట్ మాల్ట్ వచ్చేసి జస్ట్ ఇలా వెజిటేబుల్ తో కడుపు నింపి 30 days చేయండి, మీకు ఎంత తగ్గుతుందో చూడండి. అదే ఒక 3 months కంటిన్యూ చేస్తే హ్యాపీగా ఉంటారు. మీ బాడీ డ్యామేజ్ అవ్వదు, మీ ఆర్గాన్స్ దెబ్బతినవు, ఏ కిడ్నీ ప్రాబ్లమ్స్ కూడా ఏమీ రావు. ప్రివెన్షన్ గా ఇవి తీసుకోండి. ఎలా తీసుకోవాలంటే మామూలుగా మీరు మార్నింగ్ లెగుస్తారు, వాటర్ తీసుకోండి. మన మిల్లెట్ మాల్ట్ చాలా మంది మార్నింగ్ లెగగానే టాబ్లెట్స్ వేసుకుంటారు. బట్ మనము మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ వాటర్ తాగేసి జావా 2 spoons చాలు లీడర్స్. 2 స్పూన్లు 2 లేదా 3 తీసుకొని వాటర్ లో కలుపుకొని జావా తయారు చేసుకోండి. మార్నింగ్ వాటర్ మాత్రం ఖచ్చితంగా తాగండి డయాబెటిక్ క్లయింట్స్ కోసం. ఈ వాటర్ ఇది 15 నిమిషాలు అయిన తర్వాత ఈ జావలో కొత్తిమీర తరుగు, కరివేపాకు తరుగు వేయాలి. అంటే జావ అయిపోయిన తర్వాత, అర్థమైందా లీడర్స్? 3 spoons ఆర్ 2 spoons కలిపి పెట్టుకోవాలి. తర్వాత మనం వాటర్ బాయిల్ చేస్తాను కదా, తర్వాత ఇది కలిపేసి 15 minutes అయిన తర్వాత ఇంకా దించబోయే ముందు కొంచెం కొత్తిమీర, కరివేపాకు తరుగు వేసి, ఒక కొబ్బరికాయ ఉంటుంది కదా, కొబ్బరికాయ, పచ్చి కొబ్బరికాయ ముక్కల్ని గుప్పెడంతా వేయాలి లీడర్స్. గుప్పెడంతా జావలో వేయాలి మార్నింగ్. అంటే మీరు కడుపు నింపాలి. ఖచ్చితంగా మీరు ఇలా 30 days చేసి చూడండి లీడర్స్. మీరే ప్రతి ఒక్కరు కూడా మెసేజ్ చేస్తారు, డి లీడర్స్ డయాబెటిక్ ని రివర్స్ చేయడం అంటే మామూలు విషయం కాదండి. అది ఒకటి గుర్తు పెట్టుకోండి. ఎన్ని లక్షల మంది, ఎన్ని కోట్ల జనాభా కూడా డయాబెటిక్ తో ప్రివెన్షన్ గా ఏమీ తీసుకోకుండా వాళ్ళు కాళ్ళు కట్ చేసుకోవడాలు, వాళ్ళకి బాడీ డ్యామేజ్ అవ్వడాలు, డయాలసిస్కి వెళ్ళడాలు ఇన్ని చూస్తున్నాం. బట్ మనందరికి పండగ రోజు ఏంటంటే మిల్లెట్ మాల్ట్ వచ్చేసాయి. మనం ఈ మిల్లెట్ మాల్ట్ తో మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు, ఇన్ని కోట్ల ఖరీదైన మన శరీరాన్ని డ్యామేజ్ నుంచి కాపాడొచ్చు. మీరు జస్ట్ నేను చెప్పిన విధంగా చేస్తే చాలు లీడర్స్. నేను ఫస్ట్ చెప్పింది ఏంటి? వాటర్ తీసుకొని జావలో కొత్తిమీర, కరివేపాకు తరుగు వేసి పచ్చి కొబ్బరికాయ ముక్కలు అందులో వేసేసేయాలి. అవి జావ తాగుతూ అవి నంచుకొని తినేసేయండి. అంటే మార్నింగ్ కంప్లీట్ అయిపోయింది. వేసవి కాలం వచ్చేసింది కాబట్టి 30 days కూడా లంచ్ లో మాత్రం అంబలి కన్ఫామ్ గా ఉండాలి లీడర్స్. క్లియర్ గా చెప్తున్నాను మీకు, ఒక్కొక్కరికి 2 times అనే చెప్తాను. ఒక్కసారి మీరు మైండ్ కి ఎక్కిచ్చేస్తే చాలు లీడర్స్. ఒక డయాబెటిక్ ని మన మిల్లెట్ మాల్ట్ సోనీ ఇండియా ద్వారా మీకు నార్మల్ అయిందంటే అంతకంటే బ్లెస్సింగ్స్ ఏం కావాలి లీడర్స్? ఈ రోజు ఎవరైతే వచ్చారో నిజంగా అదృష్టవంతులు. చాలా మంది తర్వాత చూద్దాం, ఇది చూద్దాం అని అలా కాదు లీడర్స్. మనకేంటంటే మన కాన్సెప్ట్ ముందు మీ ఆరోగ్యం బాగైతే ఆటోమేటిక్ గా మీరు వర్క్ చేస్తూ ఉంటారు. మదీరా రెహమాన్ సార్ లాగా అందరూ 1 by 1 క్రౌన్ డైమండ్స్ అవ్వచ్చు. ఇందులో జస్ట్ ప్రొడక్ట్ ని ప్రమోట్ చేయడం మనకు కావాలి. డైలీ మాత్రం ఖచ్చితంగా అంబలి రెడీ చేయండి. 30 days మాత్రం అంబలి ఎలా తయారు చేయాలో ఆల్రెడీ నేను మీకు చెప్పాను. మళ్ళీ వన్స్ చెప్తున్నాను లీడర్స్, ఎవరన్నా న్యూ మెంబర్స్ ఉన్నా కానీ మట్టి కుండలో మిల్లెట్ మాల్ట్ ని 10 spoons తో కలిపి పెట్టుకోవాలండి చిన్న గిన్నెలో. తర్వాత వాటర్ మరిగిన తర్వాత 10 spoons మిల్లెట్ మాల్ట్ వేసి సంగటిలాగా గట్టిగా తయారు చేసుకోవాలి. అప్పుడు గేదె పాలు ఎలాగ మనం ఇంట్లో తోడు పెట్టుకుంటాం అలా తోడు పెట్టేసుకొని ఒక క్లాత్ పైన చుట్టేసి తర్వాత మనం తినబోయే ముందు ఉల్లిపాయలు కూడా కట్ చేసి వేయాలి. డైలీ 30 days మాత్రం డయాబెటిక్ క్లయింట్స్ ఎవరైతే ఉన్నారో వేరే వారికి అవసరం లేదండి. వేరే వారు మామూలుగా తీసేసుకోండి, ఏ దీర్ఘకాలిక వ్యాధులను కూడా నయం చేస్తుంది. బట్ ఈ రోజు ఏంటంటే
మన పని ఏంటి అంటే డయాబెటిక్ వీళ్ళని నార్మల్ చేయాలి. ఈ టాబ్లెట్స్ ఎన్నైతే ఇన్నిన్ని వాడుతున్నారో ఆ టాబ్లెట్ ని డోస్ ని తగ్గించాలి. ఇదేనండి మన ప్రయత్నం. మీరు ఇలా చేస్తే మెట్ఫార్మిన్ టాబ్లెట్ తో సమానం అండి. ఒక మెట్ఫార్మిన్ టాబ్లెట్ తగ్గించేయచ్చు ఖచ్చితంగా. అంబలి ఇలా తయారు చేసుకొని చెప్పాను కదండి, 10 స్పూన్స్ కలిపి ఒక గిన్నెలో కలిపి పెట్టుకోవాలి. ఇలా మొత్తం గేదె పాలతో వేసి తోడు పెట్టుకోవాలి. కాటన్ క్లాత్ తో చుట్టేసి మార్నింగ్ తినబోయే ముందు ఉల్లిపాయలు వేసేసుకోవాలి. అలాగే లంచ్ లో కూడా మిల్లెట్ మాల్ట్ పెరుగుతో నానబెట్టింది, అంటే ఇది మార్నింగ్ తీసేసుకుంటాం కదా. లంచ్ లో ఎలా చేస్తారంటే మన మిల్లెట్ మాల్ట్ ని పెరుగుతో నానబెట్టి పెట్టుకోండి. దాన్ని చిన్నగా పుల్కాల్లా కూడా తయారు చేసుకోవచ్చు లీడర్స్. పుల్కాల్లాగా తయారు చేసి దానితో అలసందల కర్రీతో పుల్కా ఎక్కువ వేసుకొని, అంటే కర్రీ ఎక్కువ వేసుకొని పుల్కాతో తినేయండి. మా పని ఏంటి అంటే ఈ 30 days పక్కన స్వీట్స్ ఉన్నా, పక్కన మామిడి పళ్ళు ఉన్నా ఎగబడి మనం తినకూడదు. ఈ 30 days మాత్రం కంట్రోల్ ఉంటదండి. నేనైనా కానీ డయాబెటిక్ మామిడి పళ్ళు స్వీట్స్ ఉంటే టెంప్ట్ అవుతాను. బట్ మనకి ఇక్కడ మెయిన్ మన శరీరాన్ని డ్యామేజ్ చేయకుండా కాపాడాలి అంటే 30 days. ముందు 30 రోజులు చేయండి లీడర్స్ చాలు. తర్వాత చూద్దాం, తర్వాత ఏం చేయాలో నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను నేను. అలసందల కర్రీతోనే తినాలా మేడం అంటే అవునండి. ఈ రోజు మార్చి రోజు ఎన్ని కర్రీస్ అయితే చెప్తానో ఫస్ట్ డే అలసందల కర్రీతో మన పుల్కాతో తిని అంబలి వేసుకొని పుల్కాలో సోయా బీన్స్, చిక్కుడు, టమాటా కర్రీతో తినేసేయాలండి. ఈ కర్రీస్ కూడా నేను ఎందుకు చెప్తున్నా అంటే మళ్ళీ చెప్తున్నా లీడర్స్, ఇక్కడ 80 to 90% మన మిల్లెట్ మాల్ట్ తో రెడీ చేసుకొని 10% ఏంటంటే కర్రీతో కడుపు నింపే ప్రయత్నం కూడా ఎందుకు చేస్తున్నామంటే చాలా మంది దగ్గర నాకు తగ్గింది వాళ్ళకి ఎందుకు తగ్గలేదు అని అడిగితే వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే పిల్లోడు ఐస్ క్రీమ్ తెచ్చాడు, ఎందుకు వేస్ట్ పడేయాలని చెప్పి నేను తినేశాను. మామిడిపళ్ళు తెచ్చారు బాగుంది కానీ 2 తినేశాను, సీతాఫలాలు తినేశాను, సపోటాలు తినేశాను, అన్ని తినేసి ఇంకేముంది మిల్లెట్ మాల్ట్ వాడాను కానీ మేడంకి బాగా తగ్గింది, ఇంకా నాకు ఇంకా తగ్గలేదంటే నేను ముందు వాళ్ళు మార్నింగ్ నుంచి నైట్ దాకా ఏం తిన్నారో అదే తెలుసుకుంటాను లీడర్స్. కాబట్టి ఈరోజు మీకు 30 days ఏమేమి తినాలో కూడా చెప్తున్నాను. ఇంకా ఇంతకంటే ఏం కావాలి లీడర్స్? మీకు హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం ఉండదు, అక్కడ లక్షలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన హాస్పిటల్ వెళ్తే ముందు 4,500 పెట్టి బాడీ టెస్ట్ అంటారు, టాబ్లెట్స్ అంటారు, ఇంకొంచెం ఎక్కువ రాస్తారు. మీకు అసలు అలా ఏం లేదు. ఈ రోజు జూమ్ విని ఒక టాబ్లెట్ మీరు మానేసినా గానీ మన మిల్లెట్ మాల్ట్ ద్వారా మనకి హ్యాపీయే కదా లీడర్స్. మీ అందరి బ్లెస్సింగ్స్ దొరుకుతాయి. కాబట్టి అంబలిని మాత్రం ఖచ్చితంగా నంచుకొని కడుపు నిండా కర్రీతో నింపేసేయండి. పక్కన ఏదున్నా మీరు తినకూడదు. అందుకని నేను కర్రీతో సహా చెప్తున్నాను లీడర్స్. మళ్ళీ మీకు ఆకలి అనిపించకూడదు. కడుపు నిండా ఎందుకు తినమంటున్నానంటే అందుకనే కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్, ఏదన్నా జంక్ ఫుడ్స్ కూడా తినకూడదు లీడర్స్. పిల్లల కోసం తెప్పించి మళ్ళీ మనం టెంప్ట్ అయ్యి తినేస్తూ ఉంటాం. ఈ 30 days కరెక్ట్ గా చేయండి, డయాబెటిక్ రివర్స్ చేయొచ్చు లీడర్స్. క్లియర్ గా చెప్తున్నాను. కాదర్వల్లి గారు అంత గ్యారంటీ ఇవ్వబట్టే, కాదర్వల్లి గారు వేల మందికి తగ్గించబట్టే ఈ రోజు నేను మీ అందరికి కాన్ఫిడెంట్ గా నా లీడర్స్ అని మన సోనీ ఇండియాలో ఇందులో నేను ఉన్నానని నేను హ్యాపీగా ఉండి మీ అందరికి ఉన్న ఇన్ఫర్మేషన్ ఒక్కటి కూడా లేనిది ఏమీ లేదు లీడర్స్. ఉన్నది ఉన్నట్టే చెప్తున్నాను. ఎందుకంటే మన వాళ్ళలో ఎవరో ఒకరు ఉంటారు నిజమే తగ్గుతుంది అంటారా, తగ్గాక చూద్దాంలే అని అంటారు. ఇక్కడ తగ్గడాలు ఏమీ లేవు, ఆల్రెడీ తగ్గింది, ప్రూవ్ అయిపోయింది. జస్ట్ ఎలా చేయాలి మన మిల్లెట్ మాల్ట్ అనేది మీకు క్లియర్ అండ్ క్లారిటీ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను లీడర్స్. ఎందుకంటే మీ అందరికి డయాబెటిక్ తగ్గితే హ్యాపీ ఏది మేమే లీడర్స్, సార్ కానీ మేము కానీ. ఎందుకంటే మా ప్రయత్నమే మన మిల్లెట్ మాల్ట్ తో ఇంత అద్భుతాలు జరుగుతున్నాయి, ఇంత మిరాకిల్ రిజల్ట్స్ ఉన్నాయి, ఇంత యూజర్స్ పెరుగుతున్నారు. కాబట్టి మీరు తప్పకుండా ఇలా చేయాలి. ఇప్పుడు నేను కర్రీ చెప్పాను కదా లీడర్స్, ఎందుకంటే ఈ అంబలిలో మైక్రో న్యూట్రిషన్స్, హై యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి లీడర్స్. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు యాంటీ ఆక్సిడెంట్స్ మనం డైలీ పంపిస్తేనే మన బాడీకి హాని చేసే ఫ్రీ రాడికల్స్ ని రిమూవ్ అయిపోవాలి. అసలు మన శరీరానికి రోగాన్ని తీసుకొచ్చి ఈ ఫ్రీ రాడికల్స్ రిమూవ్ అయితే మనం రిలాక్స్ గా ఉంటాం, సెల్స్ కూడా హ్యాపీగా ఉంటాయి. సెల్స్ కి కూడా మన అంబలి అంతా రీచ్ అయ్యి చాలా హ్యాపీగా ఉంటుంది. మన ప్రయత్నం ఈ రోజు ఏంటంటే డయాబెటిక్ ని తగ్గించి వాళ్ళు ఎక్కువ ఇన్సులిన్ ని కూడా ఇన్సులిన్ లేకుండా టాబ్లెట్ లోకి తీసుకురావడం మన ప్రయత్నం లీడర్స్. ఖచ్చితంగా అవుతుంది, వినాలి. ఎందుకంటే తీసేసుకుంటూ ఉండి చాలా మంది, నాకు నిన్న కూడా చాలా మంది మేడం నాకు హెచ్బిఎంఎన్సి ఇలా ఉంది మేడం, కిడ్నీ ప్రాబ్లం, క్రియాటిన్ 10 ఉంది మేడం అంటున్నారు. నేనేమంటాను, ప్రివెన్షన్ గా మిల్లెట్ మాల్ట్ తీసుకోండి. డైలో
తెల్లటి అన్నం విషంతో సమానం. కార్బోహైడ్రేట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. మిల్లెట్ మాల్ట్ ఎందుకు వచ్చినాయి అంటే అదే తెల్లటి అన్నంకి బదులుగా ఆ ప్లేస్ లో మిల్లెట్ మాల్ట్ మీరు యూజ్ చేయండి. మీ డయాబెటిక్ ని తగ్గించుకోండి. కొందరు అనొచ్చు డయాబెటిక్ నా మేడం, ఇంకా అంటే అసలు మన బాడీలో ఉండే 280 రోగాలకు చెక్ పెడుతుందండి మన మిల్లెట్ మాల్ట్. కాకపోతే ఈ రోజు ఏంటంటే ప్రత్యేకించి నేను మొన్న క్యాన్సర్ చెప్పినట్టు ఈ డయాబెటిక్ గురించి మీకు చెప్తున్నాను అంతే. ఎందుకంటే మీరందరూ నార్మల్ లోకి వస్తే అందరికంటే హ్యాపీ ఏది మనమే కాబట్టి. డియర్ లీడర్స్, షుగర్ ఉంటే రక్త ప్రసరణ కూడా స్లోగా జరుగుతుందండి. ఇమ్యూనిటీ తగ్గి ఆయుష్ కూడా తగ్గిపోతుంది. బట్ ఈ అంబలి నేను చెప్పిన కర్రీ కాంబినేషన్ తో తీసుకుంటే స్పీడ్ గా కంట్రోల్ చేస్తుంది. ఇది సూపర్ ఫుడ్. ఇది ఇన్సులిన్ రెసిస్టెన్సీని కూడా తగ్గించేస్తుంది లీడర్స్. కాబట్టి మనం హ్యాపీ కదా, ఇంతకంటే మనం ఏం కావాలి లీడర్స్? డయాబెటిక్ ని మన మిల్లెట్ వాళ్ళ ద్వారా మీ అందరికి నార్మల్ చేస్తున్నామంటే ఇంతకంటే మనం ఏం కావాలి లీడర్స్? కాబట్టి చాలా మంది ఏంటంటే హాస్పిటల్ కి డిపెండ్ అయిపోతారు. ఏదో పొద్దున్నే ఆ గుడికి వెళ్ళినట్టు ఎంత ఇదిగా వెళ్తారు, హాస్పిటల్ కూడా అంత ఇదిగా వెళ్తే టాబ్లెట్లు మింగేస్తా ఉంటారు లీడర్స్. వాళ్ళకి తెలియాల్సింది ఏంటంటే మన మిల్లెట్ మాల్ట్ లేక ముందు మనం వెళ్ళాం, ఓకే ఇప్పుడు వచ్చేసింది. ఆదరవల్లి గారు అన్ని వేల మందికి తగ్గించారు, మనం కూడా ఖచ్చితంగా చేసి తీరాలి. షుగర్ ని వేగంగా తగ్గించాలి. గ్లైసిమిటిక్ ఇండెక్స్ ఉన్నది మన చాలా ఇది కాబట్టి మొత్తం మన డయాబెటిక్ నే మన శరీరం నుంచి బయటికి పంపించాలంటే 1 by 1 చేయాల్సిన పని ఏంటి అంటే ఇలా మిల్లెట్ మాల్ట్ తో జీవితాంతం షుగర్ లేకుండా కూడా మనం బ్రతకొచ్చు. మన సంపాదన అంతా సగం హాస్పిటల్స్ కే డాక్టర్లకే దారబోస్తున్నాం కాబట్టి మిల్లెట్ మాల్ట్ ప్రివెన్షన్ గా తీసుకుంటే షుగర్ ని కంట్రోల్ చేసుకొని మన ఆయుష్ని కూడా పెంచుకోవచ్చు లీడర్స్. ఈ అంబలి మీకు మెట్ఫార్మిన్ టాబ్లెట్ తో సమానం. ఇది వినండి లీడర్స్. అంటే ఒక టాబ్లెట్ ని మనం తగ్గించేసాము, బ్లడ్ లో ఉన్న షుగర్ లెవెల్స్ ని తీసేస్తున్నాం కాబట్టి మనం ఈ రోజు మెట్ఫార్మిన్ వేసాను అంటే మళ్ళీ రేపు ఖచ్చితంగా వేయాల్సిందే, ఎల్లుండి ఖచ్చితంగా వేయాల్సిందే, అలా 30 days వేయాల్సిందే. మన ప్రయత్నం ఏంటంటే ఇన్సులిన్ చేసే వాళ్ళకి ఇన్సులిన్ ని ఖచ్చితంగా ఇన్సులిన్ లేకుండా చేయడమే లీడర్స్. ఇన్సులిన్ ఆపేయచ్చు. ఇది మీరు నేను చెప్పిన విధంగా మీరు చేశారంటే మన అంబలితో. కాబట్టి 7 PM కే క్లోజ్ చేసేయాలి. డయాబెటిక్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో మనం చెప్పినన్ని కడుపు నింపి 7 PM కి క్లోజ్ చేస్తే శరీరం ఏం చేస్తుందంటే నైట్ మళ్ళా మార్నింగ్ లోపు రిపేర్ చేస్తుంది, ప్రొటెక్ట్ చేస్తుంది, రీజనరేట్ చేస్తుంది. కాబట్టి నైట్ మాత్రం 7 PM కి మీరు ఏం చేయాలంటే వేసవి కాలం కాబట్టి మిల్లెట్ మాల్ట్ ని సంగట్లాగా చేసి మజ్జిగతో తీసేసుకోండి. అంటే చాలా కూల్ గా ఉంటుంది, కడుపు నిండిపోతుంది. మార్నింగ్ మళ్ళీ తీసుకోవచ్చు. మార్నింగ్ వాటర్ తోనే మనం స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి వేసవి కాలం కాబట్టి బాడీ అంతా కూల్ గా 7 PM కే. చాలా మంది ఏంటి మేడం మేము 12ంటికి కూడా బిర్యానీలు తింటాం, 1 గంట కూడా బిర్యానీలు తింటాం అంటే ఈ 30 days మాత్రం అలా కుదరదు లీడర్స్. మన మిల్లెట్ మాల్ట్ తో ఇలా చేసుకుంటే మీకు అసలు చాలా అంటే ఫ్యూచర్ లో కూడా లక్షలు వేయకుండా ఒక డయాలసిస్ పేషెంట్ వచ్చారంటే 10 lakhs 20 lakhs ఖర్చు అయిపోతుంది డయాలసిస్ కి. వీక్లీ వన్స్ చేయాలి కాబట్టి వాళ్ళు. కాబట్టి మీకు అన్ని లాక్స్ మిమ్మల్ని అంతా మన మిల్లెట్ మాల్ట్ ద్వారా ప్రొటెక్ట్ చేస్తున్నాం కాబట్టి ఇలా ఖచ్చితంగా ఈ 30 days మాత్రం చేసి తీరండి లీడర్స్. మీరందరూ నాకు ఈ ప్రోగ్రామ్ అయ్యే వరకు మెసేజ్ పెట్టాలి. ఖచ్చితంగా డయాబెటిక్ నార్మల్ అయ్యేది నేను మిల్లెట్ మాల్ట్ తో చెప్తున్నాను కాబట్టి ఎస్ మేము చేస్తాం మేడం అని మీరందరూ మెసేజ్ చేస్తారని నేను ఆశిస్తున్నాను లీడర్స్. తర్వాత నేను అంతా స్క్రీన్ షాట్స్ తీసుకుంటాను. డియర్ లీడర్స్, నెక్స్ట్ డే కూడా ఎలా అంటే మనం యాస్టీస్ గా వాటర్ తీసేసుకోవాలి. లంచ్ లో మాత్రం నెక్స్ట్ డే ఇందాక చెప్పిన కర్రీ కాకుండా ఈ రోజు లంచ్ లో మెంతి కూర పప్పు ఖచ్చితంగా ఉండాలి లీడర్స్. మనకి అంబలిలో ఏంటంటే సంగట్లాగా చేసుకోవడం చాలా బాగుంటుంది లీడర్స్. నేను డైలీ తీసుకుంటున్నాను కదా. మనం ఈ అంబలిలో మన మెంతి కూర పప్పు కర్రీతో తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ముందు మనకి తెల్లటి అన్నాన్ని మనం అసలు తినకుండా చేయడమే మన పని. మన టార్గెట్ అదే లీడర్స్. తెల్లటి అన్నం విషం, కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయి, మన బాడీ డ్యామేజ్ అవుతుంది. కాబట్టి తెల్లటనం దానికి బదులుగా రుచికరమైన కర్రీ చెప్తున్నాను. మన గట్టిగా సంగటి చేసుకొని కడుపు నింపేస్తుంది లీడర్స్. కూల్ గా ఉంటుంది బాడీ అంతా, ఎందుకంటే మధ్యలో మజ్జిగ కూడా ఇస్తున్నాం కాబట్టి ఇలా చేస్తే మనకి ఏమవుతుందంటే రక్తంలో చక్కెర శాతం డౌన్ అవుతుంది లీడర్స్. అంటే మన టాబ్లెట్ చూడండి, టాబ్లెట్ వాడి డౌన్ చేస్తున్నాం, మనం ఒక డ్రగ్ ని వాడి డౌన్ చేస్తున్నాం. బట్ మిల్లెట్ మాల్ట్ తో ఇలా వాడి మనం మన చక్కెర లెవెల్స్ ని డౌన్ చేయొచ్చు. కాబట్టి ఈ 30 days మాత్రం హోటల్ ఫుడ్ కి కూడా దూరంగా ఉండాలి లీడర్స్. అస్సలు హోటల్ ఫుడ్ తినకూడదు. నైట్ 7 PM కి సంగట్లో నెక్స్ట్ డే నిన్న ఇందాక చెప్పిన అయిపోయింది. నెక్స్ట్ డే ఈ రోజు మెంతికూర పప్పుతో లంచ్ లో చేసి నైట్ కి ఏం చేయాలంటే ఫస్ట్ ముద్ద మాత్రం మన సంగటి చేస్తాం కదా, నెయ్యితో కలిపి మెంతి పిండిని ఫస్ట్ ముద్ద మాత్రం తినండి లీడర్స్. ఇంప్రూవ్మెంట్ బాగుంటుంది. ఎందుకంటే మనం డైలీ ఒకటే కర్రీ అన్నా బోర్ కొడుతుంది ఒక్కొక్కళ్ళకి. మీ ఆ కర్రీ కూడా మార్చి చెప్తున్నాను.
మీకు ఇన్సులిన్ ని కూడా తగ్గించే ప్రయత్నమే చేస్తున్నాం లీడర్స్. కాదరవల్లి గారు ఎలా ప్రయత్నం చేశారో మనం కూడా ఏంటంటే మన మిల్లెట్ మాల్ట్, సోనీ ఇండియా మిల్లెట్ మాల్ట్ బయట రకరకాల మిల్లెట్ మాల్ట్లు వచ్చేసినాయి. అంటే మనం వచ్చాకే పోటీ పడి పెడుతున్నారు. కానీ అది ఈ 32 ఇంగ్రీడియంట్స్ తో వచ్చినవి కాదు లీడర్స్. ఎందుకంటే వాళ్ళు కూడా మన దీంట్లోనే వస్తున్నారు. ఎందుకంటే ఇది ఇన్ని రోజులు ఒక ఫార్ములా, సైంటిఫిక్ గా ప్రూవ్ అయిన ఫార్ములా, కాదరవల్లి గారు చెప్పిన ఫార్ములాతో వచ్చింది. ఇలా రావాలి అంటే ఓన్లీ మన ప్రొడక్ట్ మనకే అన్నమాట. ఇంకా ఎక్కడ ఎటువంటి ఉన్నా అవి వాడి మళ్ళా తగ్గలేదు అలా కాదు. ఓన్లీ సోనీ ఇండియా మిల్లెట్ మాల్ట్ మీరు వాడాలి. నేను చెప్పిన కాంబినేషన్ తో మీరు వాడితే ఛాలెంజ్, ఓపెన్ ఛాలెంజ్ చేసి చెప్తున్నాను లీడర్స్, కాదరవల్లి గారు చెప్పినట్టు ఖచ్చితంగా డయాబెటిక్ ని మనం రివర్స్ చేయవచ్చు. మీరు ఇంకా నెగిటివ్ ఆలోచనలు పెట్టకుండా, ఎందుకంటే కాదరవల్లి గారు అన్న సైంటిస్ట్ అతను అంత ప్రపంచం అంతా తిరిగి డయాబెటిక్ నార్మల్ చేశారు కాబట్టే కేంద్ర ప్రభుత్వం ఆయన్ని పిలిచి మరి పద్మశ్రీ అవార్డు రెడ్ కార్పెట్ వేసి మరి పిలిచింది లీడర్స్. ఎందుకు అంటే అతను అంత ప్రజల్లో ప్రతి ఒక్కరిలో వేల మందికి డయాబెటిక్ నార్మల్ చేశారు. మనకి ఇక్కడ తెలియాల్సింది ఏంటంటే మిల్లెట్ మాల్ట్ వర్సెస్ కెమికల్, ఒక డ్రగ్. ఆ డ్రగ్ ని మన శరీరంలో పంపించి డ్యామేజ్ చేసే కంటే కూడా ఇలా వాడితే, నేను డాక్టర్స్ కు కూడా చెప్తున్నానండి, వాళ్ళు కమర్షియల్ అయినా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. ఎస్ మేడం మేము తీసుకుంటాం, బట్ మేము ఏదో చేసాము ఇంకా తప్పదు చేస్తా ఉన్నామని ఉన్న వాస్తవాలు తెలుసుకుంటారు వాళ్ళు కూడా. కాబట్టి ప్రతి ఒక్కరు మిల్లెట్ మాల్ట్ వాడుతున్నారు, ప్రతి ఒక్కరు వాడుతున్నారు, మీరు వాడాలి. కాబట్టి మీరు ఒక మెడిసిన్ ఒకటి తగ్గించవచ్చు ఇలా చేస్తే. తెల్లటి అన్నం విషంతో సమానం కాబట్టి ఈ 30 days మాత్రం తెల్లటి అన్నం మానేసేయండి, వైట్ రైస్ మానేయండి. మీకు బాడీ డ్యామేజ్ అవ్వకుండా, ఆర్గాన్స్ దెబ్బ తినకుండా చేయడమే. రెగ్యులర్ గా మీరు మిల్లెట్ మాల్ట్ తీసుకుంటే మీకు బాడీ డ్యామేజ్ అవ్వదు లీడర్స్. కాబట్టి ఇంతకు ముందు డ్యామేజ్ అయింది కూడా మన 7 PM కి క్లోజ్ చేస్తే రిపేర్, ప్రొటెక్ట్, రీజనరేట్ కూడా జరుగుతుంది. కాబట్టి 3rd day 4th day చెప్పేశాను. తర్వాత మెంతి వాటర్ కూడా ఒక రోజు నైట్ మెంతులు నానబెట్టి రోజు వాటర్ తాగమన్నారు కదా. ఎందుకంటే ఇన్సులిన్ తో చాలా మంది ఇన్సులిన్ కూడా తీసుకుంటున్నారు కాబట్టి మన మిల్లెట్ జావ తాగే ముందు నైట్ కొంచెం నానబెట్టిన మెంతి వాటర్ కూడా తీసేసుకొని మళ్ళీ యాజ్ గా జావ తీసేసుకోండి. అలా చేస్తే ఏమవుతుందంటే ఇన్సులిన్ పూర్తిగా తీసేయచ్చు లీడర్స్. తెల్లటి అన్నంలో కార్బోహైడ్రేట్స్ చాలా చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి మిల్లెట్ మాల్ట్ అన్నం అసలు మిల్లెట్ మాల్ట్ అన్నం లాగా కూడా చేసుకోవచ్చు, అంటే సంగటి లాగా చేసుకోవచ్చు లీడర్స్. నేను డైలీ సంగటి లాగా చేసుకొని కర్రీతో తినేస్తాము. బయట మీటింగ్స్ కు ఎంత వెళ్ళినా కానీ ఇంకా ఏమి తినకుండా ఉంటాం లీడర్స్. ఇదే తిన్నామంటే మనం ఇంకా చాలా హెల్దీగా ఉంటాం అనమాట. కాబట్టి కర్రీ ఎక్కువ తీసుకోండి. మార్నింగ్ జావలో నెక్స్ట్ డే నేను చెప్పినవన్నీ కౌంట్ చేసుకోండి. ఇప్పుడు 4th 5th డేకి వచ్చేసాను. మొలకెత్తిన మార్నింగ్ ఏం చేయాలంటే వాటర్ తీసుకోవాలి, జావలో మొలకెత్తిన విత్తనాలు పెట్టేసుకొని కప్పు జావతో పాటు ఇది కాంబినేషన్ తో తినాలి. ఇలా చేస్తే చాలా మందికి ఏంటంటే 4ంటికి 5ంటికి మళ్ళీ ఆకలి అనిపిస్తుంది. అలాంటి వారికి కూడా నేనేం చేస్తున్నానంటే ఈ 30 days మీకు ఎందుకు చెప్తున్నానంటే మీరు కూల్ డ్రింక్ వైపు వెళ్ళకూడదు, మామిడి పళ్ళ వైపు ఎక్కువ వెళ్ళకూడదు. అందుకనే లీడర్స్ అలా మీకు ఒకవేళ ఆకలి అనిపిస్తే మీరు ఏం చేయాలంటే, చాలా మందికి మేడం అంతా బాగుంది కానీ ఐస్ క్రీమ్ లేకుండా నేను ఉండలేను, ఐస్ క్రీమ్ లేకుండా నేను బతకలేను, రోజుకు ఒకసారైనా తినాలని పాపం వాళ్ళ మనసులో మాట చెప్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఐస్ క్రీమ్ లాగా ఎలా చేసుకోవాలంటే సంగటి చేసేసుకోండి లీడర్స్. అంటే 4 స్పూన్స్ 4 స్పూన్స్ ఉండాలి. మంచిగా వైట్ ప్లేట్ పెట్టేసుకొని ఒక గిన్నెలో ఈ సంగటిని అలా వేసి ఆ గిన్నె బౌల్ ఇలా 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 వేసి పెట్టండి ఆ ప్లేట్ లో. దాంట్లో అంటే ఐస్ క్రీమ్ తయారీ నేను మీకు చెప్తున్నాను. మన మిల్లెట్ మాల్ట్ తో ఐస్ క్రీమ్ తయారీ చెప్తున్నాను లీడర్స్. ఆ సంగటిని ఏం చేస్తారంటే దానిమ్మ గింజల్ని వేసేసి చిక్కగా జ్యూస్ లాగా చేయాలి దానిమ్మ గింజల్ని. ఇది డయాబెటిక్ వాళ్ళకి ప్రత్యేకించి చెప్తున్నాను లీడర్స్. ఇలా తిన్నారు అంటే ఇది డైలీ మాక్సిమం ఉండేటట్టు చూసుకోండి. మన సంగట్లో ఏం చేస్తారంటే ఈ దానిమ్మ గింజల జ్యూస్ ని పైన వేసేసేయండి. ఇప్పుడు మన ఐస్ క్రీమ్ ని ఎలాగ పైన క్రీమ్ చల్లేస్తామో అలాగా మొత్తం వేసేసేయండి. అలా వేసిన తర్వాత మీరు దానిమ్మ గింజలు కూడా వేయాలి. దానిమ్మ గింజలు ఇంకా కట్ ఫ్రూట్స్ అన్ని వేసుకొని ఇలా డైలీ తీసుకున్నారనుకోండి, ఎలాగా దానిమ్మ గింజలు జ్యూస్ వేసేసి దాని మీద జల్లేసి దానిమ్మ గింజలు, జామ పండు కట్ చేసుకొని, బొప్పాయి, ఖర్జూరం ఈ మొత్తం ప్లేట్ లో వేసుకొని ఐస్ క్రీమ్ లాగా తింటే సూపర్ టేస్ట్ ఉంటుంది లీడర్స్. అర్థమైందా మీకు? సంగటి మనం ఒక 4 స్పూన్స్ తో మన మిల్లెట్ మాల్ట్ సంగటి లాగా తయారు చేసుకొని ఒక మంచి తెల్లటి ప్లేట్ లో పెట్టుకొని ఈ దానిమ్మ గింజల జ్యూస్ ని దాని మీద వేసేసి
తర్వాత పక్కనే దానిమ్మ గింజలు, జామకాయ, ఖర్జూరం, బొప్పాయి కట్ చేసుకుంటే ఐస్ క్రీమ్ తినాలి 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 అనుకునే వాళ్ళకి మన మిల్లెట్ మాల్ట్ ఐస్ క్రీమ్ సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇంకా కొందరైతే కొంచెం అలా ఫ్రిడ్జ్ లో పెట్టి ఒక చల్లగా కూడా తింటున్నారు, అయినా పర్లేదు. బట్ ఈ ఐస్ క్రీమ్ చాలా బాగుంది లీడర్స్. బయట ఐస్ క్రీమ్స్ మనం డయాబెటిక్ వాళ్ళం తినకూడదు కాబట్టి ఇలా నేను ప్రయత్నించి చేసాము, సక్సెస్ అయింది, చాలా బాగుంది. డయాబెటిక్ కూడా తగ్గుతుంది, మా ఐస్ క్రీమ్ తిన్నామనే హ్యాపీనెస్ కూడా ఉంటుంది, చాలా టేస్ట్ గా కూడా ఉంటుంది లీడర్స్. మీకు ఇంకా రుచి కోసం కొంచెం జీడిపప్పు అవి కూడా వేసుకోవచ్చు. తర్వాత డయాబెటిక్ వాళ్ళు 30 మినిట్స్ మాత్రం వాక్ కూడా చేయడం అలవాటు చేసుకోండి. మీరంతా చాలా ధైర్యంగా ఉండండి లీడర్స్. డయాబెటిక్ వాళ్ళు బాధపడాల్సిన అవసరం కూడా లేదు. మిల్లెట్స్ వచ్చేసినాయి, షుగర్ ని రివర్స్ ఖచ్చితంగా చేద్దాం. ఆల్రెడీ ఖాదరవలి గారు చేసేసారు. మన మిల్లెట్ మాల్ట్ మన మెయిన్ ఈ రోజు ఎవరైతే అటెండ్ అయ్యారో వారందరికీ చెప్తున్నాము, నాకు డయాబెటిక్ లేదు కదా మేడం అంటే ప్రివెన్షన్ గా తీసుకోండి, మనకు డయాబెటిక్ రాదు. లేదా మీ బంధువులు ఎవరన్నా చెప్పండి, హ్యాపీయే కదా లీడర్స్. ఇంకా ఏదన్నా ఉన్నా మీరు డైలీ ఇలాగే తిన్నాం మేడం, ఇప్పుడు నాకు ఏ డయాబెటిక్ లేదు, ఈ ఐస్ క్రీమ్ నేను తినొచ్చా అంటే హ్యాపీయే కదా మీరు. మీరు ఇలా తిన్నారు అంటే ఇన్ ఫ్యూచర్ లో కూడా మనం బతికినంత కాలం కూడా డయాబెటిక్ రాదు లీడర్స్, మనకు మంచిదే కదా. కాబట్టి లక్షలు పెట్టినా రాని రిజల్ట్స్ మన మిల్లెట్ మాల్ట్ తో అద్భుతాలు వస్తున్నాయంటే ఇంటిల్లిపాదికి ఒక అమృత ఆహారం అండి మన సోనీ ఇండియా మిల్లెట్ మాల్ట్, ఖచ్చితంగా వాడాలి. కాబట్టి ఎవరో ఒకరు ఉంటారు నిజమేనా తగ్గుతుందా అంటే, రియల్ గా ఖాదరవలి గారు ప్రపంచం అంతా తిరిగి డయాబెటిక్ రివర్స్ చేపించారు కాబట్టే మనము కూడా మీరు మళ్ళీ ఇవి అవి కాంబినేషన్ తో లేకుండా కడుపు నింపి కూల్ డ్రింక్స్ అందరు అంటే ఒక్కొక్కరు నాకు మొన్న ఫోన్ చేసి మేడం మీకు తగ్గింది నాకు ఎందుకు తగ్గడం లేదంటే ఇందాక చెప్పినట్టు అన్ని తినేస్తున్నారు. అలా కాకుండా ఉండడం కోసమే మీకు కడుపు నిండా తినిపించి ఇంకా ఏది తినకూడదు అని చేసే ప్రయత్నమే లీడర్స్. మెయిన్ మనకి 90% మిల్లెట్ మాల్ట్, ఈ 10% కూడా ఏవి తినకుండా చేయాలన్నదే. మీరు ఖచ్చితంగా ఇలా చేయాలి. అయితే ఈ 30 డేస్ మాత్రం టీ కాఫీ కూడా పూర్తిగా మానేయాలి లీడర్స్, ఖచ్చితంగా మానేసేయాలి. తర్వాత మీకు ఒకవేళ టీ మీద కాఫీ మీద మనసు మళ్ళింది అంటే సోయా బీన్స్ తో మీరు చేసుకోవచ్చు అలాగా. అయితే మనకి ఇంకో రోజు కర్రీ ఏంటంటే సోయా బీన్స్ అండ్ బీరకాయతో ఖచ్చితంగా 1 డే మాత్రం కర్రీ ఉండాలి మనకి డయాబెటిక్ వాళ్ళకి. మిల్లెట్ మాల్ట్ తర్వాత ఈ కర్రీతో కడుపు నింపేసేయండి ఖచ్చితంగా. చాలా మందికి డయాబెటిక్ రివర్స్ అవుతుంది లీడర్స్, తగ్గుతుంది. ఎందుకంటే వాళ్ళు ఇంక ఏమున్నా తినడం. నా పని ఏంటంటే వాళ్ళు ఏదైనా టెంప్ట్ అవ్వకుండా తినాలి. మన మిల్లెట్ మాల్ట్ తో సంగతి ఇంకొంచెం మేడం నాకు బాగా ఆకలి అంటారు కొందరు, ఆకలి అంటే ఇంకో స్పూన్ ఎక్కువ వేసుకోండి, బట్ ఈ కర్రీతోనే తినండి. ఇంక ఎదురుగా ఉన్న మామిడి పళ్ళు ఇన్నున్నా కానీ ఫుల్గా 2-3 తినేసి మేడం ఏంటి మేడం తగ్గలేదంటే కుదరదండి. మన సోనీ ఇండియా మిల్లెట్ మాల్ట్ కర్రీతో తినండి. ఒకవేళ మీకు టెంప్ట్ అయిపోతున్నాను మేడం మిల్లెట్ మాల్ట్ తింటూ ఉన్నాను కర్రీతో తింటున్నాను, వాళ్ళు 2-3 మామిడి పళ్ళు తింటున్నారు, వేసవి కాలం కదా నా మనసు లాగేస్తుంది అంటే ఒక 2-3 స్లైసెస్ తినండి పర్వాలేదు, అది కూడా చెప్తున్నాను. కానీ తొక్క తీయకుండా డయాబెటిక్ వాళ్ళు తినాలండి. తొక్క తీయకుండా మామిడి పండు 2-3 స్లైసెస్ తినొచ్చు, మనకి అది పెద్ద ప్రాబ్లం ఏం లేదు. మనం ఇలా సోయాబీన్స్ తో బీరకాయ కర్రీతో కనుక మనం మిల్లెట్ మాల్ట్ తీసుకుంటే బ్లడ్ లో షుగర్ లెవెల్స్ అన్ని కంట్రోల్లో పెట్టేస్తుంది. షుగర్ ఉన్న వాళ్ళు అస్తమానం కూడా తినొచ్చు. చాలా మంది ఏంటంటే పొద్దున మధ్యాహ్నం సాయంత్రం అసలు నోరు ఆడుతూనే ఉంటుంది, అలా కాదు లేడీస్. ఈ 30 డేస్ మాత్రం 3 టైమ్స్ తినండి. 7 PM కు తినడం ఆపేసేయండి, అప్పుడే శరీరం రిపేర్ ప్రొటెక్ట్ రీజనరేట్ జరుగుతుంది, మన శరీరానికి మంచి మేలు జరుగుతుంది. నేను చెప్పే వెజిటేబుల్స్ కాంబినేషన్ మీ అందరికీ మిల్లెట్ మాల్ట్ అనేది ఈ వెజిటేబుల్స్ తో తీసుకుంటే బెస్ట్ మెడిసిన్ లీడర్స్. నేను చెప్పిన ఈ కర్రీస్ 1 by 1 తీసుకుంటే ఇది మీరు మనకు బెస్ట్ మెడిసిన్. ఇది మెడిసిన్ గట్టిగా బల్లగుద్ది చెప్పొచ్చు, మనం డౌట్ పడొద్దు. మనం చాలా మంది చూడండి ఏదో ఉంటాయి వాళ్ళకి, పాపం గట్ హెల్త్ క్లీన్ అవ్వదు, చాలా ఇబ్బందిగా ఉంటారు, పొద్దున్న లేస్తే వాళ్ళ ఇబ్బందులు చూడలేం మనం, ఏం చేయాలి దేవుడా అనుకుంటారు. 7 PM కి క్లోజ్ చేయండి, గట్ హెల్త్ అంతా క్లీన్ అయిపోతుంది, బాడీలో టాక్సిన్స్ అన్ని వెళ్ళిపోతాయి, డిటాక్సిఫికేషన్ జరుగుతుంది, బాడీలో వ్యర్థాలన్నీ వెళ్ళిపోతాయి. ఈ వ్యర్థాలన్నీ టాక్సిన్స్ అన్ని చెత్తా చెదారం వెళ్ళిపోయి ఫ్రీ రాడికల్స్ ఎప్పుడైతే రిమూవ్ అయిపోతారో ఒక మిల్లెట్ మాల్ట్ మీ 7 PM కి క్లోజ్ చేస్తే మార్నింగ్ అంతా మీ బాడీలో హై ఇమ్యూనిటీ ఎనర్జీగా చాలా యాక్టివ్ గా పవర్ఫుల్ గా ఉంటారు. మన చేతిలోనే, మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది లీడర్స్. చాలా మంది 1 గంటకి తింటారు, 2ంటికి తింటారు, అంటే అటు ఇటు తిరిగి వచ్చి లేట్ నైట్ తింటూ ఉంటారు. అలా కాకుండా ఈ 30 డేస్ మళ్ళీ తిట్టుకోవద్దు మేడం ఏంటి ఎప్పుడు వచ్చినా 7 PM క్లోజ్ అంటే ఏం చేయాలి, అర్ధరాత్రి బిర్యానీలు ఫుడ్ కోర్ట్స్ ఏం అయిపోవాలంటారు.
మన ఆరోగ్యం, మనం హెల్దీగా ఉండి మనం ఎక్కువ కాలం మీ ఆయుష్ని పెంచుతున్నాం లీడర్స్. మిల్లెట్ మాల్ట్స్ తో మీ ఆయుష్ని పెంచి మీ బాడీ డ్యామేజ్ లేకుండా చేస్తున్నాం.